హాయ్ అండి అందరికీ. చూసారు కదండీ! మొత్తానికైతే 3 బ్లౌజులైతే కట్ చేశాను. పండగ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక పొట్టు పొట్టు గిరాకైతే ఉంటది. మనకు ఎంత తొందర కంప్లీట్ చేసుకుంటే అంత కొత్త గిరాకీ తీసుకొని కుట్టొచ్చు. కొంచెం మనీ కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా! అయితే నేనైతే కటింగు అండ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకైతే ఒక 4 అవర్స్ అయితే పట్టింది. అంటే 4 అవర్స్‌లోనే కటింగ్ అండ్ ఈ 3 బ్లౌజులైతే స్టిచ్చింగ్ అయితే చేశానబ్బా! కాకపోతే ఏందంటే, ఒక్కసారైతే లేషినా ఒక 10 మినిట్స్ అట్లా. ఎందుకంటే, మన ఆరోగ్యం గూడా చాలా ఇంపార్టెంట్ గదా! ఖచ్చితంగా ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత, ఒక 3 మినిట్స్ అన్నా నడవాలనైతే అన్నారు. అయితే నేనైతే ఒక 2 బ్లౌజులు కుట్టిన తర్వాత, ఒక్క 5 మినిట్స్ ఇట్లా ఒరిగినా, ఒక 5 మినిట్స్ కొంచెం వాకింగ్ జేషినా. నేను ఇలా స్టిచ్చింగ్ జేస్తుండంగానే మా వారైతే కొంచెం చాయ్ పెట్టుకొచ్చి ఇచ్చిండు. కొంచెం మైండ్ అయితే రిలాక్స్ అయిపోయిందనమాట. ఈ 4 గంటల్లో నాన్ స్టాప్ ఒక్క 10 నిమిషాలు గ్యాప్ తీసుకొనైతే ఇవన్నీ అయితే కంప్లీట్ చేశాననమాట. కాపోతే ఏందంటే ఇగ ఇప్పుడు మస్తు పండగ గిరాకీ ఉంటది గదా! ఇగ కొంచెం హడావిడిగా కంప్లీట్ చేసుకోకపోతే నడవదు. ఎందుకంటే వాళ్ళకిచ్చిన మాట మనం ఖచ్చితంగా ఇది జేయాలె. వాళ్ళకిస్తా అన్న టైంకి ఇయ్యాలె. అందులో డిజైన్స్ ఒక విధంగా నాకు చెప్పాలంటే డిజైన్స్ ఎంత తక్కువొస్తే అంత బావుండనిపిస్తది. ఎందుకంటే డిజైన్స్‌కొచ్చే వరకు టైం ఎక్కువ పడతది. మనీ అడుగుదామంటేనేమో గింతనా, గంతనా అంటారు. అదే రౌండ్ గళ్ళలు, పోనీ థ్రెడ్ పైపింగ్ అలాంటియయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతది నాకైతే. నాకది చాలా బెస్ట్ అనిపిస్తది. డిజైన్ గళ్ళల కంటే. కాకపోతే ఏందంటే అందరూ పండగకు బ్లౌజులు తెచ్చుకుంటారు కాబట్టి డిజైన్‌లు ఎక్కువ అడుగుతా ఉంటారు. మొత్తానికైతే ఇవైతే నార్మల్ రౌండ్ గళ్ళలేనబ్బా! ఈ నార్మల్ రౌండ్ గండలే గానీ ఎవరికైనా సరే మన కస్టమర్ ఇస్తా అన్న టైంకి అయితే ఇయ్యాలి కదా! మొత్తానికైతే నేను ఇప్పటివరకైతే ఈ 3 బ్లౌజులైతే అంటే మధ్యాహ్నం ఎన్ని గంటలకంటే 1:00 అట్లా కట్ చేశాననమాట. 1:00 తర్వాత ఇవన్నైతే కంప్లీట్ చేశాను. మొత్తానికి ఇదేనబ్బా వీడియో టుడే వీడియో అయితే.